హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత సారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో బ్రైడల్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. శ్వేత సారీ మందిర్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు ఉన్నారు. హలో శేఖర్ గారు, ఈరోజు పట్టు సారీస్ లో బ్రైడల్ కలెక్షన్. ఓకే, మా ఫస్ట్ సారీ పింక్. ఓకే, పింక్ లో వైలెట్ కలర్ మిక్స్ ఉంది. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే టోటల్ అంతా కూడా మిడిల్ పార్ట్ మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారు. అది కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్. ఈ 2 కలర్స్ కూడా బ్యాక్గ్రౌండ్ లో ఏవైతే కల్నేత కాంబినేషన్ అని చెప్పానో ఆ కలర్స్ మిక్స్ చేస్తే మనకి సింగిల్ కలర్ ఇట్లా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానిపైన అడ్జస్ట్ లో మనకి 2 సైడ్స్ కూడా ఒక బోర్డర్ ఇచ్చారు. డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేసి లోపలంతా కూడా పర్పుల్ కలర్, ఇంకొక చోట వచ్చేసరికి పింక్ కలర్ తో లోపల ఫిల్ చేసి కొంచెం వెరైటీగా ఇచ్చారనమాట. అలాగే అడ్జస్ట్ లో మనకి ఓన్లీ అవుట్ లైన్ లుక్ కనిపించే విధంగా ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మిడిల్లో మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా 2 కలర్స్ కాంబినేషన్తో వేరియేషన్ ఏదైతే ఉందో, ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ని టోటల్ శారీ బోర్డర్స్ కింద ఇచ్చారు. ఎప్పుడు మనకి అయితే కడ్డీ బోర్డర్ వస్తుంది, లేదు అంటే ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ ఇస్తూ ఉంటారు కదా. ఇది కొంచెం డిఫరెంట్గా జిగ్జాగ్ లైన్స్. ఓకే, చాలా బాగుందండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మనకి కల్నేత కాంబినేషన్ ఇచ్చేసి అక్కడక్కడ కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ టిష్యూ లైన్స్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో. దానిపైన మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి లోపల అవుట్లైన్, అలాగే లోపల అవుట్లైన్ పైన అవుట్లైన్ అంతా కూడా మనకి బ్లూ కలర్ అలాగే పర్పుల్ కలర్ కాంబినేషన్తో. పళ్ళులో ఏ కలర్స్ అయితే యూస్ చేశారో, బోర్డర్లో ఏ కలర్స్ అయితే 2 కలర్స్ ప్లెయిన్ కలర్స్ ఇచ్చారో లైన్స్ లో, ఆ కలర్స్ తో మనకి అవుట్లైన్ పళ్ళులో మిడిల్ పార్ట్ లో అలాగే బోర్డర్స్ లో ఏవైతే జిగ్జాగ్ లైన్స్ తో డిజైన్ చేశారో సేమ్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ గా టోటల్ బ్లౌజ్ మొత్తం మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 26,818 రూపీస్ అండి. నెక్స్ట్ సారీ పట్టు మేడం, పట్టులో డిజైనర్. పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఇంతకు ముందు శారీకి మనకి జిగ్జాగ్ లైన్స్ ఎలా అయితే ఇచ్చారో 2 కలర్స్ కాంబినేషన్తో, అదే కలర్స్ కాంబినేషన్తో ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే అక్కడ మనకి ప్లెయిన్ లైన్స్ ఇచ్చారు, ఇక్కడ మనకి టిష్యూతో లైన్స్ తీసుకున్నారు 2 కలర్స్ వేరియేషన్తో. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే ప్లెయిన్గా క్యూట్గా ఉండేటట్లు ఒక చిన్న పికాక్ని, అంటే ఎక్కువ డిజైన్ ఇవ్వకుండా సింపుల్గా మనకి లీవ్స్ లాగా వచ్చేటట్లు మనకి పికాక్ని డిజైన్ చేశారు. ఇది కూడా 2 కలర్స్ వేరియేషన్. డార్క్ పర్పుల్ కలర్ అలాగే మనకి కొంచెం లైట్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు వస్తుంది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తోనే బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి జరీతో కడ్డీ బోర్డర్ టైప్లో తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో ఇదే బోర్డర్ ఈ సారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో మనకి 2 కలర్స్ అండి, గ్రీన్ కలర్ అలాగే పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. గ్రీన్లోనే మనకి పర్పుల్ కూడా మిక్స్ అయింది. దానిపైన ఏంటంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో క్రీపర్ పార్ట్ ఇచ్చారు. అలాగే పికాక్ డిజైన్ ఏదైతే ఉందో ఈ పికాక్ డిజైన్ అనేది మనకి మొత్తం అవుట్లైన్, అంటే లోపలంతా కూడా ఫిల్ చేసింది జరీతో ఇచ్చినా కూడా అవుట్లైన్ వచ్చేసరికి ఇక్కడికి ఎక్కువ మనకి బ్యాక్గ్రౌండ్లో గ్రీనిష్ కలర్ కనిపిస్తుంది. దాంట్లో పర్పుల్ కలర్ కూడా ఉంది కాబట్టి ఆ పర్పుల్ కలర్ని మనకి అవుట్లైన్తో హైలైట్ చేశారు. మొత్తం శారీ మొత్తం కూడా చిన్న చిన్న పికాక్స్ కొంచెం డిఫరెంట్ షేప్తో తీసుకున్నారనమాట. ఫుల్ శారీ ఇలాగే వస్తుంది. బ్లౌజ్ జిగ్జాగ్ వస్తుందండి. ఓకే, పళ్ళు మనకి ఎలా అయితే వచ్చిందో మిడిల్ పార్ట్ మొత్తం కూడా జిగ్జాగ్ అదే టైప్ లో ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి 20,818 రూపీస్. నెక్స్ట్ సారీ పట్టులో ఫ్యాన్సీ అండి. ఇది పట్టులో ఫ్యాన్సీ. ఓకే, ఇది వచ్చేసి మనకి పళ్ళు కాంట్రాస్ట్ ఇచ్చారు. బ్లాక్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్స్, మొత్తం శారీ అంతా కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ చెక్స్ వచ్చింది. పళ్ళు చూసినట్లయితే దీనికి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ ఇచ్చారు. దానిపైన ఒక లేయర్ టైప్లో మనకి కడ్డీ లాగా ఉండే విధంగా మొత్తం కూడా జరీతో ఫిల్ చేశారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ తీసుకుని దానిపైన కూడా ఇక్కడ ఏదైతే మనకి ప్యూర్ జరీ కలర్ కాంబినేషన్ కనిపిస్తుందో అదే కలర్ కాంబినేషన్తో టోటల్ శారీ అంతా కూడా 2 సైడ్స్ బోర్డర్ సేమ్ కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం శారీ అంతా కూడా మనం ఇంతకు ముందు వేరియేషన్ చూసిన శారీస్ ఏంటంటే పళ్ళులో కానీ లేదు అంటే కుచిళ్ళ పార్ట్లో చెక్స్ ఇచ్చారు కదా. ఇది అలా కాకుండా శారీ పళ్ళు తర్వాత స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్ చెక్స్తో డిజైన్ చేశారు. ఫుల్ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఫుల్ శారీ లాగా వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ రెడ్ కలర్. 2 సైడ్స్ కూడా ఏదైతే కడ్డీ బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 16,889 రూపీస్ అండి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? పట్టు సారీ. ఓకే, ఫుల్ 1 మీటర్ పళ్ళు, చాలా బ్యూటిఫుల్ లుక్ ఉందండి. ఇది యాంటిక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. పళ్ళు అంతా కూడా హెవీ పళ్ళు ఇచ్చారు.
దీంట్లో చూసినట్లయితే మనకి 2 సైడ్స్ కూడా టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. ఆ తర్వాత మనకి ఒక లీఫ్ టైప్లో ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. లోపలంతా కూడా మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ ఒక సన్నటి డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే టర్నింగ్ క్రీపర్ ఇచ్చారో ఇక్కడ కూడా అదే టర్నింగ్ క్రీపర్. దాంట్లో కూడా వేరియేషన్ ఏంటి అంటే మనకి శారీ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో అది టిష్యూ బ్యాక్గ్రౌండ్తో లీఫ్ పార్ట్ ఇచ్చేసి ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా మనకి జరీతో ఇచ్చారనమాట, యాంటిక్ జరీతో. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక చోట లైట్ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్స్ అయితే 2 కలర్స్, ఈ బ్యాక్గ్రౌండ్లో మనకి మెరూన్ కలర్ అలాగే బ్లూ కలర్ అనేది మిక్స్ చేశారండి. ఈ 2 కలర్స్ కాంబినేషన్తో లోపల డిజైనింగ్ అనేది వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మెరూన్ కలర్ వచ్చింది, ఇక్కడ మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో చిన్న డైమండ్ లుక్ ఇచ్చారు. ఫుల్ 1 మీటర్ వస్తుంది. 1 మీటర్ వస్తుంది. బోర్డర్స్ కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారండి. బోర్డర్స్లో కూడా మనకి చాలా డిఫరెంట్గా వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఒక టర్నింగ్ క్రీపర్ నార్మల్గానే ఇచ్చారు. 2 సైడ్స్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న ఆరో మార్క్ డిజైన్ చేశారు. ఇక్కడ ఏదైతే ఉందో ఇది మొత్తం నేతలోనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా జరీ కడ్డీ బోర్డర్స్ వస్తే ఇంకొక లైన్స్ లాగా మనకి మరూన్ కలర్ ఇచ్చారనమాట. ఒక వేవ్ లాగా మనకి ఇలా ఉంటుంది. ఇంకొక బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే కనుక పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ మరూన్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, ఒక వేవ్ లాగా ఇచ్చేసి ఇక్కడ ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మజంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్కి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఆ ఫ్లవర్ డిజైన్ అవుట్లైన్ అంతా కూడా మనకి మెరూన్ కలర్ ఇచ్చారనమాట. కొంచెం వేరియేషన్ చూపించారు. కానీ ఈ శారీకి వచ్చేసి ఈ బోర్డర్స్ బాగా హైలైట్ చేశారు. బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ తీసుకున్నారు. బోర్డర్స్ అంటే ఇక్కడ మనకి ఏదైతే పళ్ళులో జరీతో మ్యాంగో డిజైన్తో ఒక సన్నటి క్రీపర్ ఇచ్చారో అది 2 సైడ్స్ యాడ్ చేశారనమాట. కావాలంటే ఓన్లీ ఈ బోర్డర్ని మాత్రమే మనం మెరూన్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ లుక్ ఏదైనా కొంచెం హైలైట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే బ్లౌజ్లో బోర్డర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ అండి 20,818 రూపీస్ అండి. నెక్స్ట్ శారీ పట్టు మేడం, పట్టులో డిజైనర్ మొత్తం పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తోనే ఫుల్ శారీ అంతా కూడా డిజైన్ చేశారు. దీంట్లో మెయిన్ చూసినట్లయితే మనకి అంటే పళ్ళు పాట అంతా కూడా జరీతో జిగ్జాగ్ లైన్స్ లాగా, ఒకటి వచ్చేసి మనకి పింక్ కలర్, ఇంకొకటి ఎల్లోలో జరీ మిక్స్ చేసి జిగ్జాగ్ లైన్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ ఎడ్జస్ట్లో చూసినట్లయితే ఒక ప్లెయిన్ క్రీపర్ తీసుకున్నారు. ఇంకొక చోట వచ్చేసరికి మనకి షేడెడ్లో ఒక హాఫ్ పార్ట్ వచ్చేసరికి పింక్ కలర్ లీఫ్, ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ ఇచ్చారు. ఫ్లవర్లో కూడా మనకి షేడెడ్ తీసుకుని ఒక ప్లెయిన్గా అంటే బాగా హైలైట్ అయ్యే విధంగా కాకుండా ప్లెయిన్గా కనిపించే విధంగా డీసెంట్ లుక్తో ఒక సన్నటి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది. అలాగే శారీలో బోర్డర్స్ చూసినట్లయితే 1 సైడ్ మనకి ఎల్లో పైన కడ్డీ బోర్డర్ ఇచ్చారండి. ఎల్లో పైన నార్మల్గానే జరీతో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వైపు కూడా ఈ బోర్డర్ అనేది రిపీట్ చేశారు. ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే సన్నటి ప్లెయిన్ క్రీపర్ పార్ట్ చూసామో షేడెడ్లో సేమ్ అదే డిజైన్ని మనకి కింద బోర్డర్లో యాడ్ చేశారు ఎక్స్ట్రా అనమాట. శారీ బేస్ మొత్తం కూడా లెమన్ ఎల్లో కలర్ పైన అక్కడక్కడ మనకి పింక్ కలర్ కూడా ఉంది, కానీ ఎల్లో కలర్ మీద మనకి ఇంకొక లేయర్ గోల్డ్ కలర్ వచ్చేసరికి ఎక్కువ మనకి ఎల్లో కలర్ హైలైట్ అవుతుంది. దానిపైన మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. లోపలంతా కూడా మనకి సన్నటి వర్క్, ఈ వర్క్ మొత్తం కూడా మనకి పింక్ కలర్తో లీవ్స్ అండ్ సన్నటి వర్క్ డిజైన్ చేశారు. మధ్యలో మనకి ఒక ఫ్యాన్ టైప్లో డిజైన్ ఉంటుంది, ఫ్లవర్ డిజైన్. ఈ డిజైన్ వచ్చేసరికి ఎల్లో కలర్తో బాగా హైలైట్ చేశారు. ఇది బ్లౌజ్ అండి, డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ ఇచ్చారు. మనకి శారీలో మెయిన్ ఏ కలర్స్ అయితే ఉన్నాయో అవే కలర్స్ కాంబినేషన్తో డైమండ్ లాగా కనిపించే విధంగా ఇచ్చారనమాట. మొత్తం కూడా 2 సైడ్స్ సేమ్ బోర్డర్, కడ్డీ బోర్డర్ ఏదైతే దీనికి ఇంకా వర్క్ చేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వేరియేషన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది బ్లౌజ్ అండ్ శారీ. ఈ శారీ కాస్ట్ 24,818 రూపీస్. నెక్స్ట్ శారీ పట్టు అండి, పట్టు. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా ఒక 3-4 వేరియేషన్స్తో మనకి డిజైన్ చేశారు. ఇక్కడ చిన్న ఫ్లవర్ డిజైన్, అలాగే మధ్యలో మనకి రుద్రాక్ష డిజైన్, సేమ్ ఇక్కడ ఏదైతే ఫ్లవర్ డిజైన్ ఉంటుందో అదే డిజైన్ని సెకండ్ లైన్గా క్రియేట్ చేశారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి బాక్సెస్ టైప్ తీసుకున్నారు, కొంచెం బ్రాడ్ లైన్స్ తీసుకుని ఒకటేమో ఫ్లవర్ డిజైన్, ఇంకొకటి వచ్చేసి మనకి పికాక్స్ డిజైన్ ఇచ్చారనమాట. బాక్స్లో ఆల్టర్నేట్గా మనకి టోటల్ ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. మనకి ఇక్కడ ఏదైతే ఫ్లవర్ డిజైన్ వచ్చిందో ఇదే డిజైన్ని మనకి ఇంకొక లైన్, అంటే మొత్తం మీద ఈ పళ్ళు బోర్డర్లో మనకి 3 లైన్స్ ఇదే ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇంకొకటి చూసినట్లయితే మిడిల్ పార్ట్లో, అంటే ఈ పళ్ళుకి మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఒక లీఫ్ వర్క్ టైప్లో తీసుకుని మనకి 2 వేరియేషన్స్, పింక్ కలర్ అవుట్లైన్ అలాగే పర్పుల్ కలర్ అవుట్లైన్ ఇచ్చారు. మధ్యలో మనకి బాగా హైలైట్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీ రావడం వల్ల అది మెటీరియల్ క్లాత్ అంటే కాటన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు, పట్టు థ్రెడ్ వర్క్. శారీలో బోర్డర్స్ చూసినట్లయితే టోటల్గా 2 వేరియేషన్స్. ఇక్కడ మనకి పర్పుల్ కలర్ కనిపించే విధంగా జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా యారో మార్క్తోనే
కానీ ఫుల్ అంతా కూడా మనకి జరీతోనే ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఈ సారీకి. మిడిల్ పార్ట్ బ్లూ కలర్, బ్లూలోనే కొంచెం లైట్ బ్లూ అంటే స్కై బ్లూ కన్నా కూడా డార్క్ బ్లూ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో 2 కలర్స్, బ్లూలోనే లైట్ అండ్ డార్క్ కల్నేత కాంబినేషన్ వచ్చింది. దానిపైన ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే సన్నటి లీవ్స్తో చుట్టూ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి సన్నటి లీవ్స్తో చుట్టూ డిజైన్ చేశారు. మిడిల్లో కూడా మనకి బ్లూ కలర్ యాడ్ చేశారు. ఇదేంటంటే మనకి జరీ హైలైట్ అయ్యే విధంగా మనకి కాంబినేషన్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో మనకి క్రీపర్ పార్ట్ అనేది ఇచ్చారు. ఈ సారీకి మొత్తం డిజైన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది, ఫుల్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. ఆల్ ఓవర్. ఓకే, దీనికి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఇచ్చి దానిపైన మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ వచ్చింది. అలాగే 2 సైడ్స్ బోర్డర్ మనకి కడ్డీ టైప్లో జరిగితే ఏదైతే ఉందో అదే టైప్లో మనకి కనిపిస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 19,818 రూపీస్. నెక్స్ట్ సారీ పట్టు మేడం, పట్టులో డిజైనర్, పట్టులో లైట్ వెయిట్ పట్టు. ఓకే, పళ్ళు పాటలో చూసినట్లయితే ఇక్కడ ఏ కలర్స్ అయితే సారీ బేస్లో ఎల్లో అండ్ పింక్ కలర్ తీసుకున్నారో ఆ 2 కలర్స్ కాంబినేషన్ కల్నేత తీసుకున్నారనమాట. అంటే మనకి వీవింగ్లోనే మొత్తం మిక్స్ అయిపోయేటట్లు తీసుకున్నారు. కల్నేత వచ్చింది. దాంట్లో అంతా కూడా మనకి జరీతో లీఫ్ పార్ట్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి మధ్యలో డాట్ టైప్లో మనకి 2 కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఉంటుంది, ఇంకొకటి మనకి రెడ్ కలర్తో చిన్న డాట్ లాగా డిజైన్ చేశారు. ఈ పళ్ళుకి బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా ఒక వేవ్ లాగా తీసుకుని లోపల సన్నటి డిజైన్ అండ్ మ్యాంగో డిజైన్ క్రియేట్ చేశారనమాట. శారీలో బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ ఈ శారీలో బోర్డర్స్ కూడా హైలైట్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి మొత్తం కూడా దీంట్లో ఎక్కడైతే మనకి 2 కలర్స్ తీసుకున్నారో ఆ 2 కలర్స్ లైన్స్ అనేది జరీ బోర్డర్లోకి వచ్చేసరికి బోర్డర్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ ఒక టర్నింగ్ క్రీపర్తో తీసుకున్నారు. ఎల్లో వచ్చిన చోట ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, పింక్ వచ్చిన చోట పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇదే డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కింద కూడా కంటిన్యూ చేశారు. దాంతోపాటు ఏంటంటే ఎక్స్ట్రా మనకి ఈ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో జరీతో ఏదైతే ఉందో ఇది ఎక్స్ట్రా బోర్డర్ లాగా వచ్చింది ఈ సారీలో. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా 2 లైన్స్ చొప్పున ఎల్లో కలర్ తీసుకున్నారు, 2 లైన్స్ చొప్పున మనకి ఇక్కడ పింక్ కలర్ తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే 2 కలర్స్ మిక్స్ అయిన చోట కల్నేత కలర్ కాంబినేషన్ వస్తుంది. దానిపైన ఆల్టర్నేట్ లైన్స్లో ఎల్లో కాకుండా ఈ పింక్ కలర్ లైన్ ఏదైతే వచ్చిందో ఈ లైన్స్లో మనకి 2 డిఫరెంట్ డిజైన్స్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ మనకి ప్లెయిన్గా చిన్నగా ఒక ఫ్లవర్ డిజైన్, ఓన్లీ ఫ్లవర్ డిజైన్ మాత్రమే వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే నెమల్ పింఛం టైప్లో డిజైన్ తీసుకున్నారు. మధ్యలో మనకి గ్రీన్ కలర్ టచ్ ఇచ్చారు. అటు ఇటు కూడా మనకి చిన్న చిన్న పెటల్స్ కూడా డిజైన్ చేశారు. ఆల్టర్నేట్ లైన్స్ ఎల్లోలో కాకుండా మిగిలిన పింక్ కలర్ ఏదైతే లైన్స్ ఉందో ఆ పింక్ కలర్ మొత్తం కూడా మనకి సేమ్ ఇలాగే క్రియేట్ చేశారు. ఆ పింక్ కలర్లో కూడా ఇక్కడ ఒక చోట రెడ్ వస్తే ఇంకొక చోట మనకి గ్రీన్ కలర్ చిన్న డ్రాప్ డిజైన్ ఇచ్చారనమాట. పళ్ళు ఏ కలర్ వస్తే బ్లౌజ్ అదే వస్తుందండి. ఓకే, సేమ్ కలర్ వచ్చిందండి, సేమ్ డిజైన్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఒకటే కలర్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ బోర్డర్ కనిపిస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 8,818 రూపీస్ అండి. నెక్స్ట్ సారీ పట్టు మేడం, పట్టు శారీ. ఓకే, ఇది మనకి సేమ్ కలర్ అంటే శారీ అలాగే మిడిల్ పార్ట్ అలాగే పళ్ళు అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ వచ్చింది. కాకపోతే దీంట్లో వేరియేషన్ ఏంటంటే మిడిల్ పార్ట్లో శారీ బ్యాక్గ్రౌండ్ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడంతా కూడా మనకి ఓన్లీ థ్రెడ్ వర్క్ మాత్రమే ఇస్తారు. పళ్ళు చూసినట్లయితే జరీతో హైలైట్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం బాక్సెస్ టైప్లో తీసుకుని ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఎడ్జెస్లో చూసినట్లయితే ఒక ఫ్లవర్ బంచ్ తీసుకున్నారు. అటు ఇటు మనకి రుద్రాక్ష డిజైన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏదైతే ఫ్లవర్ బంచ్ వస్తుందో ఇదే ఫ్లవర్ బంచ్ మనకి టోటల్ శారీ అంతా కూడా 1 సైడ్ బోర్డర్లో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి గోల్డ్ కలర్తో ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూయిష్ గ్రీన్ ఉంటుంది. ఇక్కడ బోర్డర్లో చూసినట్లయితే కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ తీసుకున్నారు. మధ్యలో అంతా రుద్రాక్ష డిజైన్, టెంపుల్ డిజైన్ యాడ్ చేశారు. ఇదే రుద్రాక్ష డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు, ప్లస్ ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారు. రుద్రాక్ష డిజైన్ ఎక్కువ కొంచెం సైజ్ పెంచారు ఇక్కడ. తర్వాత పింక్ కలర్లోనే మనకి 2 కలర్స్ వేరియేషన్, పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ కనిపిస్తుంది. ప్లస్ ఇంతకుముందు నేను మీకు పళ్ళులో ఏదైతే ఒక స్మాల్ సైజ్ బంచ్ చూపించానో ఆ బంచ్ ఇక్కడ మనకి పింక్ కలర్ మీద బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నారనమాట. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కూడా మిక్స్ ఉంటుందండి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి. దానిపైన ఇది మొత్తం టోటల్ ఎల్లో కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ వచ్చింది. పట్టు థ్రెడ్ ఇచ్చారు, జరీ కాకుండా పట్టు థ్రెడ్తో చిన్న చిన్న మ్యాంగో లీఫ్ టైప్లో డిజైన్ చేశారు. ఫుల్ శారీ అంతా ఇలాగే. ఎక్కువ జరీ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ బాగుంటాయి. బ్లౌజ్ ఎలా వచ్చింది? సేమ్ వచ్చింది. అలాగే 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో పైన రుద్రాక్ష డిజైన్ బోర్డర్ స్మాల్ సైజ్, అలాగే కింద 2 బోర్డర్స్తో మళ్ళీ దట్టు మనకి ఫ్లవర్ డిజైన్. నార్మల్గా అయితే బ్లౌజ్లో మనకి శారీలోని డిజైన్ అనేది కంటిన్యూ అవ్వదు, అండ్ ప్లెయిన్ బోర్డర్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాకుండా 2 సైడ్స్ హ్యాండ్స్కి వచ్చే విధంగా ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 15,818 రూపీస్ అండి.
నెక్స్ట్ సారీ పట్టు మేడం. పట్టు మెటీరియల్. ఇది వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చింది. అలాగే బోర్డర్స్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. మిడిల్ పార్ట్ మొత్తం కూడా హైలైట్ అయ్యే విధంగా అంటే లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి గోల్డ్ కలర్కి కొంచెం దగ్గర కనెక్షన్ ఉంటుంది. సో దానిపైన మనకి గోల్డ్ కలర్తోనే లీఫ్ వర్క్ అనేది ఇచ్చారు. అలాగే టూ సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట. మొత్తం కూడా కొంచెం అన్ఈవెన్గా ఉండేటట్లు ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. టూ సైడ్స్ కూడా వస్తుంది ఇదే డిజైన్. బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్తోనే జిగ్జాగ్ లైన్స్తో ఒక బోర్డర్ కంటిన్యూ చేశారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారు. క్రోటన్ టైప్ ఆఫ్ ఫ్లవర్ తీసుకున్నారు. ఇది కట్ వర్క్ స్టైల్లో వచ్చింది. శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీ వస్తుంది. పైన ఏదైతే మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద జిగ్జాగ్ లైన్స్తో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కట్ వర్క్ స్టైల్లో మనకి లీఫ్ వర్క్ అండ్ క్రీపర్ వర్క్ ఇచ్చారు. జరీతో మనకి ఈ బర్డ్ని డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఫుల్ శారీ అంతా కూడా దగ్గరగా ఇచ్చారండి. ఈ పీకాక్స్ డిజైన్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా దగ్గర ఇచ్చారు. లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చింది. అలాగే బార్డర్ వచ్చింది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో మనకి టోటల్ బ్లౌజ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం మనకి ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ అండి. జిగ్జాగ్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 9818 రూపీస్. నెక్స్ట్ సారీ పట్టు మేడం. ఓకే, పట్టులో డిజైనర్. ఫ్యాన్సీ శారీస్లో మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది కదా, సేమ్ అదే టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు ఈ శారీకి. మనకి ఏంటంటే దీంట్లోకి తీసుకున్న కలర్స్ రెండు కూడా మంచి కలర్స్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ అండ్ పీచ్ కలర్ అనమాట. పీచ్లోనే మనకి కొంచెం పింక్ షేడ్ వస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళులో చూసినట్లయితే మనకి టోటల్గా కడ్డీ టైప్లోని జరీతో ఒక లేయర్ లాగా ఇచ్చేసారనమాట. మొత్తం పీచ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన జరీతో ఒక లేయర్ వచ్చింది. అలాగే శారీ చూసినట్లయితే మిడిల్ పార్ట్ చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. పళ్ళుకి అలాగే శారీ మిడిల్ పార్ట్కి వేరియేషన్ మనకి సన్నటి లైన్స్తో టిష్యూ లైన్స్తో వేరియేషన్ చూపించారు. అలాగే టూ సైడ్స్ ఎడ్జెస్లో మనకి బోర్డర్స్ టైప్ ఆఫ్ లుక్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. దీనిపైన కూడా మనకి ఫ్లవర్ షేప్ మొత్తం కూడా లోపల ఫిల్లింగ్ అంతా కూడా జరీతో ఇచ్చేసి దానిపైన అవుట్లైన్ ఏదైతే ఉందో ఆ అవుట్లైన్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ ఇచ్చారు. ఒక టర్నింగ్ క్రీపర్తో మనకి ఒక 4 to 5 లైన్స్ ఇచ్చారనమాట. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ స్కర్ట్ బోర్డర్ కనిపిస్తుంది. మిడిల్లో చూసినట్లయితే డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ డిఫరెంట్ డిజైన్ కూడా. నార్మల్గా అయితే ఆ టూ సైడ్స్ మనకి డిజైన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ప్లెయిన్గా వదిలేస్తారు. కానీ అట్లా ఇవ్వకుండా ఇక్కడ కూడా మనకి బర్డ్స్తో డిజైన్ ఇచ్చారనమాట. డబుల్ బర్డ్స్ వచ్చాయి, అంటే లైట్ పికాక్స్ డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ చూసినట్లయితే మనకి పీచ్ కలర్ అంటే పింక్ కలర్ అండ్ పీచ్ కలర్ ఏదైతే ఉందో అది మనకి శారీ మిడిల్లో తక్కువ ఇచ్చారు. అంటే మిడిల్లో మాత్రమే మనకి ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ అంటే ఫుల్ కాంట్రాస్ట్ ఉండే విధంగా ఆ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నారు. దీనిపైన మనకి సెల్ఫ్ డిజైనింగ్ డాట్స్ చిన్న డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. మిడిల్లో మనకి పీచ్ కలర్ ఏదైతే ఉందో శారీలో ఆ ప్లేస్లో వచ్చేసరికి మనకి ప్లెయిన్ తీసుకున్నారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత? 19,818 రూపీస్ అండి. నెక్స్ట్ శారీ అండి పట్టు అండి. పట్టు మెటీరియల్. పట్టులో మీకు డిఫరెంట్ బిగ్ బార్డర్ వస్తుంది. పళ్ళు బాగా హైలైట్ చేశారు. సేమ్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం బ్లాకిష్ మెరూన్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తోనే మనకి పళ్ళు మొత్తం డిజైన్ చేశారు. అంటే శారీ మొత్తం కూడా అదే కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ కాంబినేషన్ వస్తుంది. టూ సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే ఇక్కడ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, మధ్యలో మనకి రుద్రాక్ష డిజైన్, ఇక్కడ చూసినట్లయితే మనకి మ్యాంగో డిజైన్తో ఒక క్రీపర్ అనేది ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి లీవ్స్ పార్టే జిగ్జాగ్ లైన్ లాగా తీసుకున్నారనమాట. ఈ పళ్ళుకి మనకి శారీ బోర్డర్స్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డర్స్ అనేది ఇవ్వకుండా ఓన్లీ పళ్ళు బోర్డర్స్ టూ సైడ్స్ మాత్రమే ఇచ్చారు. పైనంతా కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పైన పార్ట్ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇంతకుముందు బ్లాకిష్ మెరూన్ చెప్పానో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్, అది కూడా ఒక సర్కిల్ టైప్లో అంటే టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా లైన్స్ లాగా వచ్చే విధంగా ఇచ్చారు. దీనిపైన ఏంటంటే ఎక్కువ మనకి హైలైట్ అయ్యేది బ్లాకిష్ మెరూన్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ మనకి బాగా హైలైట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చినటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఈ వేరియేషన్ అనేది క్లియర్గా కనిపించడం కోసం మనకి పైన మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చేసారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఒక జరీ డిజైన్ చేసి దానిపైన కట్ వర్క్ స్టైల్లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి దీంట్లో కల్నేత కాంబినేషన్ మెరూన్లోనే గ్రీన్ కలర్ కూడా మిక్స్ చేసి ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఈ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో లీఫ్ వర్క్ అంతా కూడా ఈ లీఫ్లో కూడా మనకి 2 to 3 వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ ఒక డిఫరెంట్ లీఫ్ ఉంది, ఇక్కడ ఒక డిఫరెంట్ లీఫ్ ఉంది, ఇట్లా మనకి వేరియేషన్ చూపించారు. అదంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ కనిపించే విధంగా కట్ వర్క్ స్టైల్లో క్రీపర్ పార్ట్ ఇచ్చారు. బ్లౌజ్ బూటీ వస్తుందండి. బ్లౌజ్
ఓకే, శారీ మిడిల్లో ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. దీనిపైన మనం గోల్డ్ కలర్ తో ఏదైనా స్టోన్ వర్క్ చేయించుకుంటే బాగా చాలా హైలైట్ బాగుంటుంది. అవుతుంది. ఈ శారీ కాస్ట్ ఎంత? 14,889 రూపీస్ అండి. 14,889 రూపీస్ కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. ఓకే శేఖర్ గారు, శ్వేత శారీ మందిర్లో ఉన్నటువంటి డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. చూసారు కదండి, పట్టు శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.